యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుమని దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, తిండిపోతనం సాధారణంగా ఎవరైతే తినవలసిన దానికంటే ఎక్కువగా తింటారో వారు ఎక్కువగా నిద్రపోతారు, కష్టపడి పని చేయరు. వారికి తప్పకుండా దారిద్ర్యం దాపరిస్తుంది. అలనాడు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? తిండిపోతనమే. నిద్రకు, తిండి మీద ఉన్న ఆసక్తికి ఇక నుంచైనా స్వస్తి చెప్పు, ఇక నుంచైనా జయ జీవితం అనుభవించాలని ఆశపడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని నిత్యము వాటిపై ఆసక్తి చూపకు. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములని వాక్యం సెలవిస్తుంది. అంతే మాత్రం కాదు, మాంసము హెచ్చుగా తినువానితో సహవాసము చెయ్యకుము. త్రాగుబోతులు తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగునని వాక్యము సెలవిస్తున్నది. ఎప్పుడు తిండిపైన ఆసక్తి చూపిస్తూ దేవుడు నీకిచ్చిన వాటిని బట్టి నీవు కృతజ్ఞత లేని వ్యక్తిగా జీవించకు. కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం. పొందుకున్న వాటిని బట్టి తప్పకుండా ఆయనను స్తుతించగలం మనం. అలా నీవు స్తుతించినప్పుడు నీవు దీవింపబడదు. అలా కాక ఎప్పుడు తిండిపైన ఆలోచన చూపించకు. కొంతమంది ఉంటారు, దేవుడు మనకు ఈ సమయానికి, ఈ పూటకు మంచి ఆహారాన్ని దయచేశారే, తినడానికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిండారే అని సంతృప్తి చెందక మధ్యాహ్నానికి ఏం తిందుము, రేపటికి ఏం తిందుము, ఇలా తిండిపైనే మక్కువను చూపిస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన తన శరీరంని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఎక్కువగా తిండి తినడం వలన నీవు పాడు చేసుకోకు. నీ ఆరోగ్యాన్ని నీవు పాడు చేసుకోవడం వలన ఆ బాధ నీకు మాత్రం కాదు, నీ కుటుంబానికే నీవిచ్చు బహుమానంగా అది మారిపోతుంది. నీ వలన నీ కుటుంబం అంతా బాధపడతారు. లేనిపోని హాస్పిటల్ ఖర్చులు నీకు ఏర్పడి ఇంకెక్కువగా నీవు దారిద్రానికి, ఇంకా నీవు అప్పుల పాలై ఇబ్బందికరమైన స్థితికి చేరుకుంటావు. నీ కుటుంబాన్ని పోషించమని దేవుడు నీకిచ్చిన బాధ్యతను నిర్వర్తించలేనంత స్థితికి నీ శరీరము మారిపోతుంది. కారణం ఎక్కువగా తినడం వలన. ఇలా నీవు ఆలోచనతో నీవు జీవించినట్లయితే దరిద్రంతో నీ కుటుంబం అంతా అల్లడిల్లిపోతుంది. ఈ స్థితికి నువ్వెందుకు ఆ కుటుంబాన్ని చేరుస్తావు? ఇంతవరకు తెలుసో తెలియకో ఇలాంటి అలవాటులతో నీవు ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. నీ నాలుక దాటిన తరువాత నీవు తినిన ఆహారంలో ఏ ఒక్క తృప్తి నీకు మిగల్చదు. అందుకని నీవు తక్కువగా తినడం అలవరుచుకో. మితంగా తినడం వల్ల నీవు ఆరోగ్యంగా ఉందువు. అతి ఎక్కువగా నీవు తినడం వలన నీ ఆరోగ్యం పాడవుతుంది. ఆయన మాటకు లోబడినప్పుడే మన గిన్నె నిండి పొంగి పొర్లిపోతుంది. ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా నువ్వు ఎంత ప్రయాసపడినను చివరికి నీకు మిగిల్చడం శూన్యమే. దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడి ఆయనకు మనం సంపూర్ణముగా లోబడినప్పుడు మన ప్రతి ప్రయత్నములోనో, మన ప్రయాసలోనో ఊహించినంత ఫలితాన్ని మనము చూడగలము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలము. ఆరోగ్యంగా జీవించగలము. ఇట్టి ధన్యత నీకు కలగాలని దేవుని పేరట ప్రార్థిస్తాను. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.